ఈ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంట్రడక్షన్ టు నానో టెక్నాలజీలో మనకి యూనిట్ 1 వచ్చేసి వాట్ ఈజ్ నానో టెక్నాలజీ, వాట్ ఈజ్ ద స్కోప్ ఆఫ్ నానో టెక్నాలజీ, అలాగే సమ్ కీ మైల్ స్టోన్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ నానో టెక్నాలజీ, అలాగే సమ్ అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ మెడిసిన్. సో డెఫినెట్గా ఈ 3 క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. దీంట్లోంచి ఒక క్వశ్చన్ అయితే మనకి క్వశ్చన్ పేపర్లో కన్ఫామ్గా తెస్తారనమాట. ఇవి గన్ షాట్ క్వశ్చన్స్, వాట్ ఈజ్ నానో టెక్నాలజీ, అలాగే స్కోపు, అలాగే కీ మైల్ స్టోన్స్, అప్లికేషన్స్ కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. సో దాని తర్వాతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ నానో స్కేలు, క్వాంటమ్ ఎఫెక్ట్స్ ఇది మాత్రం ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఇంపార్టెన్స్, హిస్టారికల్ డెవలప్మెంట్, అలాగే సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో. ఓకేనా, గన్ షాట్ క్వశ్చన్స్ అయినా ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ యూనిట్ 2లో నానో మెటీరియల్స్ అండ్ ఫ్యాబ్రికేషన్ టెక్నిక్స్. ఫ్యాబ్రికేషన్ టెక్నిక్స్లో మనకి టాప్ డౌన్ ఫ్యాబ్రికేషన్, అలాగే బాటమ్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా తెస్తారు. అలాగే అంటే 6th క్వశ్చన్ 9th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా తెస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, రైట్ అబౌట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నానో మెటీరియల్స్ కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. ఇది మనకి యూనిట్ 2లో గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో నానో మెటీరియల్స్, అలాగే ఇచ్చింగ్ ఇది కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి